హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి బ్లాగ్లో ఏంటిదంటే మనం సలార్ సినిమా అయితే చూడడానికి పోతున్నాం. సో ఈ రోజే రిలీజ్ అయింది. ఈరోజు నూన్ షో, ఆ రెండింటి షోకి అయితే పోతున్నాం. అంటే ఆల్రెడీ పొద్దుగాల నుంచి ఒక 2 షోలు నడిచినాయి. మధ్యాహ్నం నుంచే అంటే మిడ్ నైట్ నుంచే స్టార్ట్ అయింది అట షో. 1కో 2కో కూడా స్టార్ట్ అయింది అట ఎక్కడనో. సో మనం వచ్చేసి ఇప్పుడు 2 షోకి అయితే వెళ్తున్నాం. సినిమా ఎట్లుంటుంది ఏం కథ తెలియదు. మొత్తం అందరూ అయితే మస్తుంది అంటారు. సో ఈ రోజే చూద్దామని చెప్పేసి ఈరోజే టికెట్ బుక్ చేసుకున్నాం. టికెట్ వచ్చేసి ఫోన్లోనే బుక్ చేసినా, అది వెనక దొరుకుతలేదు అని చెప్పేసి జస్ట్ 10కో 11కో బుక్ చేసినాం. అది కూడా మా దగ్గర ఖాళీగానే ఉన్నాయి. టికెట్లు దొరుకుతలేవు అని కొట్టుకుంటారు అందరూ అంటారు. కానీ మా దగ్గర అయితే ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఈ 2 షోకి ఇంకా ఖాళీగానే ఉన్నాయి టికెట్లు. ఎందుకంటే 3 థియేటర్లు నడుస్తున్నాయి అన్నట్టు, అట్లా ఖాళీ ఉన్నాయి కావచ్చు. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వెళ్దాం. టైం వచ్చేసి దగ్గర 2 అయితే అవుతుంది. మన 2:15కి షో ఉంది. సో ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫైనల్గా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్లో థియేటర్ మొత్తం రచ్చ ఉంది. మొత్తం పబ్లికే ఉన్నారు. సో మనం ఆల్రెడీ టికెట్లు బుక్ అయి ఉన్నాయి కాబట్టి నేను మీకు చెప్పినా కదా, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోదాం. పార్కింగ్ కూడా జాగలేదు. కార్ని అయితే బయటనే పెట్టేసినాం. థియేటర్లో పార్కింగే లేదు. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వెళ్దాం. పేపర్ తెచ్చుకోవాలి ఎగరేనికి తెచ్చుకుంటారు. సినిమా థియేటర్ దగ్గర రాగానే ఎట్లున్నారు మంది అంటే గుంపులు. ఆ గుంపులలో మళ్ళీ మనకు ఇప్పుడు కరోనా టైం కాబట్టి మళ్ళీ కరోనా వేవ్ వస్తుందంట. సో అందుకే మాస్కులు లేనికైతే పోతున్నాం. ఏళ్ళెవరా మెడికల్ షాపులు దగ్గరలో ఒక్కడికి కనబడతలేదు. అది షాప్ ఉంది అంటే మెడికల్ షాప్లో ఉంటుంది. అడుగుదాం. ఇటు వస్తే ఒక్క మెడికల్ షాప్ కూడా కనిపించలేదు. కిరాణా షాప్ ఉంది. ఇలా దొరుకుతాయి లేదా చూడాలి. లేవంట, కష్టం అంటాడు. మెడికల్ షాప్ వాళ్ళు ఉంటాయి. ఆటోమొబైల్స్ వాళ్ళు ఏడుంటాయి. పావుగంట సేపు తిరిగిన తర్వాత మాస్కులు అయితే దొరికినాయి. నేను ఒకటి, అన్న ఒకటి తీసుకున్నాడు. నాగర ఎప్పుడో ఉండి ఈ జింగానికి ఎప్పుడు జేబులో పెట్టుకునే తిరుగుతాడు మాస్క్. ఎనీ టైం జేబులో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది మాస్క్. ఏడికి పోయినా సరే మాస్క్ లేని అయితే బయటికి రాడు. ఆ మాత్రం ఉండాలి. ఏమన్నా అంటే ఆ మాత్రం ఉంటుంది అంటాడు. మళ్ళా సినిమా అయిపోయినట్టుంది. మన గొర్రెల మంది వెళ్ళినట్టు వెళ్తుంది. వీళ్ళంతా వాళ్ళు సైకిల్ మీద రైడింగ్ పోతురయ్యా. బడిపోయారా? సైకిల్ మీద పోయిరా జనాలు. ఎంజాయ్ చేస్తారు మొత్తం. ఘోరంగా ఎంజాయ్ చేస్తారు మొత్తం. గుంపులు లెక్క వెళ్తారు. మాస్క్ వేసుకోయ్యా, మాస్క్. మళ్ళీ కార్ దగ్గరికి పోతున్నాం. ఎందుకంటే కార్ ఆడ పార్క్ వేసినాం కానీ హ్యాండ్ బ్రేక్ వేసినామా లేదా అని గుర్తుకు లేదు. అలా చూడడానికి అయితే పోతున్నాం. ఇదో బాధ, పార్క్ వేసినప్పుడు నీడ స్టార్ట్ అయింది. ఇంకా అందరూ తెలియక నీడకుందని పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీడికి వస్తుంది నీడ. మనం పెట్టిన కాడికే వస్తుంది నీడ. ఆ చెట్టు నీడ మొత్తం ఇటే వస్తుంది. వేసాడంట. గుర్తుండదు అదో బాధ. ఎట్లా పోతే ఇల్లు తాళం వేసిపోయినామా లేదా అని ఎట్లా కన్ఫ్యూజ్ ఉంటుందో. ఇది కూడా ఒకటే అన్నట్టు. విజయవంతంగా థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా స్టార్ట్ కాలేదు సినిమా. థియేటర్లో 24 గంటలు ఏమంటారా మరి? కామెంట్ అయ్యి. నరేందర్కి ఒక్కరికి సపరేట్ సీట్ వచ్చింది. మా ఇద్దరికి ఒక దగ్గర వచ్చింది. నరేందర్ ఓడు వెనక కూర్చున్నాడు. కనవాడు మొత్తం చీకటి ఉంది. ఇంటర్వెల్ అయితే అయింది. ఇప్పటిదాకానైతే పర్లేదు. సెకండ్ హాఫ్ ఎట్లుంటుందో చూడాలి మరి. ఇంటర్వెల్ అయితే అయింది. బయటకు వచ్చి తమ్నీలు కోకోకోలో ఇట్లా అవన్నీ తీసుకున్నాం. బాగా ఇంకో పాప్కార్న్ ఒకటి వేయండు. దేనికైతే వేయండు హాయిగా. అన్నేమో పట్టుకొని వస్తుండు. మళ్ళా డైరెక్టర్ చిన్నప్పుడు బాగా తినేమంటారు. దీన్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు? 1 hour later. గైస్ ఇప్పుడే సినిమా అయితే అయిపోయింది. మన నరేందర్ వేరే సీట్లు ఉన్నాడు కాబట్టి ఆ జనాల మధ్యలో ఇరుక్కొని పోయిండు.
మేము అక్కడ పక్క పొంటే ఉండే టక్కన బయటకు వచ్చేసినాం అనమాట. చాలా క్రౌడ్. అందరికన్నా ఫస్ట్ మేమే ఊరికి వచ్చినాం. పర్లేదు బాగానే ఉంది, చూడొచ్చు. పార్ట్ 2 కూడా వచ్చే ఛాన్సే ఉంది. పార్ట్ 2 రావాల్సిందే కంపల్సరీ. అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ పెట్టిండు. ఇప్పుడు మొత్తం పార్ట్ 1లో ఎక్కడక్కడ క్లారిఫై అయిపోయింది అన్నట్టు. ఇక పార్ట్లో మొత్తం ఇక నరుపుకునుడే. అయితే పార్ట్లో అదేంటిది ప్రభాస్ అది ఎక్కుతాడా సింహాసనం కుర్చీ, లేకపోతే అయిపోయింది వరదమన్నయ్య ఏదో ఉంది కదా పేరు, ఆయన ఎక్కుతాడా చూడాలి. కేజీఎఫ్ తోడే మన లింక్ ఉంటుందేమో అనుకున్నాం కానీ ఏం లేదు. కేజీఎఫ్ తోటి లింక్ ఉంటే భలే ఉండదు. మన బక్కడు ఇంకా కనబడతాడు, వచ్చినాక చేసుకోవా. మన దింగడ మందిలో కాడ కలిసి ఇప్పుడు వస్తుండవు అనిపిస్తారు కావచ్చు. ఎట్లుంది సినిమా? మంచిగా ఉంది. ఆరోజన్కైతే నా కత్తలు ఉంది. మళ్ళా చూస్తావా? చూస్తా. మళ్ళా చూస్తావారా? నేనా? పర్వాలేదు, చూడొచ్చు. ఇప్పుడైతే ఒక దగ్గర ఆగినాం, ఎందుకంటే అన్న వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ సామాన్ తీసుకురావడానికి అయితే వేయరు. నేను కార్లోనే కూర్చున్నా. సలార్ సినిమా వచ్చేసి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఫ్యాన్స్కి అయితే పూనకాలే అట్లుంది సినిమా. ఒర్రి నా నోరు అంతా బొంగు పోయింది. ఘోరంగా అంటే ఘోరంగా ఒర్రి ఒక రకంగా అంటే ఒక రకంగా ఒర్రిన. సినిమా మాత్రం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. నీలమామ హ్యాట్సాప్, భలే తీసిండు సినిమా. ఇంకా చెప్పనీకి ఏం లేదు, అంత ఘోరంగా ఒర్రిన అట్లుంది సినిమా. ఇంకొకటి ఏంటంటే అన్న వాళ్ళు మన వాళ్ళు బుక్ చేసేటప్పుడు ముగ్గురు ఒక దగ్గర దొరకలేదు సీట్లు. ఒకటేమో ఒక దగ్గర నవీన్ అన్న విజ్జి ఇద్దరు ఒక దగ్గర కూర్చున్నారు, నేను ఒక్కరిని ఒక దగ్గర కూర్చున్నా. నా పక్క పండి 2 సీట్లు ఏమో ఉన్నాయి అనుకుంటా. ఒర్రుడుకు పక్క పంట వాళ్ళు బెదిరీరు మొత్తం. ఒక రకంగా అంటే ఒక రకంగా బెదిరీరు మొత్తం. తమ్ముడు కొంచెం తక్కువ అరువు అన్నారు, కానీ నేను మాత్రం వేరే లెవెల్లో వేరే లెవెల్లో ఎంజాయ్ చేసిన సినిమా మాత్రం కేక. మళ్ళొకసారి ఖచ్చితంగా పోయి చూసే వస్తా. 1 hour later. కూరగాయల కోసం రత్నదీప్కి అయితే వచ్చినాం. కూరగాయలు తీసుకొని పోవాలి ఇంటికి. రిలయన్స్లో చూసినా కానీ రిలయన్స్లో ఫ్రెష్గా లేకుండా, అందుకోసం దూరం అయినా సరే ఇక్కడికి వచ్చినాయి కదా ఫ్రెష్గా. అన్ని రకాలు ఉన్నాయి కదా. రూపాయి ఎక్కువైనా సరే కానీ ఫ్రెష్గా ఉండాలి. అలా కలిసిపోయి మొత్తం అది ఎంజాయ్ చేస్తున్నట్టు బఠానీలు తినకుండా. కూరగాయలు అయితే తీసుకున్నాం. కూరగాయలు మన క్యాంపింగ్ కోసం కదా, ఇంట్లో కోసం.